అద్వితీయుడైన దేవ, ఆశ్చర్యకరుడైన తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి ఈ రాత్రి సమయంలో మమ్మలను క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు. ఈ దినము చాలా మంది తమ ఆ, ఉద్యోగ జీవితాలు కాకుండా వేరే విషయాల గురించి ఆలోచిస్తూ వేరే ఆ, విశ్రాంతిగా తమ తమ పనులను చేసుకుంటూ ఉండవచ్చు. మా ప్రభా, ఏది ఏమైనప్పటికీ ఎవరు ఉద్యోగ జీవితంలో ఉన్నా లేకపోతే ఏ స్వంత పనుల మీద ఉన్నా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ ప్రయాణించినా, ఎక్కడ నడిచినా తండ్రి మీ యొక్క కాపుదల మాకు లేకపోతే మేమేమైపోతాము. మా ప్రభా, నీవు మమ్మలను మా కుడి పక్కన నీడగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. మా తండ్రి, నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉంటున్న దేవుడవు తండ్రి, నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మరి ఈ సమయంలో, మరి రాత్రి సమయం తండ్రి, అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉండగా మేము కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం కూడా కలిసి ప్రార్థించాలి. కలిసి ప్రార్థించే కుటుంబము స్థిరంగా నిలబడుతుంది. మా ప్రభా, లాంటి కుటుంబ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మా తండ్రి దేవ, ఇది మమ్మలను ఎంతో జయప్రదంగా నడిపించినందుకు నీకు వందనములు. బిడ్డలు స్కూళ్ళలో కాలేజెస్లో వెళ్ళి తండ్రి వారు సంతోషంగా వారి వారి పనులలో, వారి పరీక్షల్లో, వాళ్ళ చదువులలో చక్కగా రాణించి తండ్రి ఇంటికి చేరినందుకై మీకు వేలాది వేల స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో ధ్యానిస్తున్నాము 147వ కీర్తన 6వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఈ మాటను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దీన మనసు గలవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దీన మనసు గలవారి దగ్గర నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దీనులను ఆయన పైకి లేవనెత్తేవాడు. దీనులు మరి చాలాసార్లు అనేకుల చేత శోధింపబడి, అనేకుల చేత అణచివేతకు గురై, అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను తండ్రి నీవు లేవనెత్తుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, వారు తమ యొక్క అవసరతలను, తమ యొక్క పరిస్థితిని నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారు. మా తండ్రి, వారి యొక్క మనవులు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించే దేవుడు అంటున్నారు. దీన స్థితిలో ఉన్న వాళ్ళను మీరు లేవనెత్తి వారికి కావాల్సిన ఆదరణనిచ్చి, వాళ్ళకు కావాల్సిన బలంనిచ్చి నడిపించే దేవుడవు. మా తండ్రి, వారి పక్షంగా మీరుండే దేవుడు. వారు ఒకవేళ అన్యాయానికి గురై ఉన్నట్లయితే వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం తీర్చే దేవుడు. మా ప్రభా తండ్రి, వారి కష్టంలో, ఇబ్బందులలో ఉన్నట్లయితే తండ్రి వాళ్ళను మీరు లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో వాళ్ళను కూర్చుండబెట్టే దేవుడు. అవును, దీనులను లేవనెత్తి వారిని సింహాసనం మీద కూర్చుండజేయి వాడవు అని అనేకులు నిన్ను కీర్తించారు. అవును ప్రభా, దీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతారు. ఈ లోకంలో మాకు సమస్తమైన బలం ఉంది, అంగబలము, అర్థబలము సమస్తం ఉన్నాయని ఎంతోమంది గర్వంగా ఉంటారు. కానీ అలాంటి వారి జీవితంలో ఏమీ మేలు జరగదు. అలాంటి వాళ్ళను దేవుడు నీవు చూడవు. మా తండ్రి, నీవు చూసేది దీనస్థితిలో ఉన్న వాళ్ళను, దీన మనస్సు కలిగిన వాళ్ళను, ఆత్మ విషయంలో కూడా దీనులై ఉన్నటువంటి వాళ్ళను మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని మీరు లేవనెత్తి వాళ్ళను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టే దేవుడై ఉన్నారు. కనుక మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో, ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, ఎవరైతే భయభక్తులు లేకుండా విపరీతమైనటువంటి జీవితం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళను నీవు అణగద్రొక్కి వాళ్ళని నేలను కూల్చే దేవుడవై ఉన్నావు. కనుక తండ్రి, మేము నీ పైననే ఆధారపడి ఉన్నాము, నిన్ను నమ్మి ఉన్నాము. నీవు మా పైన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ విధంగా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ ఆధిపత్యానికి అప్పగించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మాకు సహాయం చేయండి. మా తండ్రి, మరి విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరూ వారికి ఎంత కష్టం ఉన్నా కూడా నీవు తప్పకుండా మీరు మా పక్కనే ఉన్నారు. నీతిమంతుడైన దేవుడు మీరు మాకు ఎల్లప్పుడూ ఆదరణగా ఉంటారు.
కాపాడే దేవుడు, ప్రోత్సహించే దేవుడు, మమ్మల్ని లేవనెత్తే దేవుడని ఒక గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో నీపైన ఆధారపడి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము, గణపరుస్తున్నాము తండ్రి. మాతో మీరుండండి. ఈ దినమంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడిన దేవా నీకే వందనములు. మరి మా యొక్క జీవితంలో ఈ వారాంతంలో తండ్రి మేము ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నాము. మరి రేపటి దినము పునరుత్థాన దినమై ఉంటుండగా సిద్ధపడి మేము నీ ఆరాధనకు వెళ్ళడానికి మాకు కృప దయచేసి ఈ దినము విశ్రాంతిగా నీ వాక్యంను చదువుకొని ధ్యానించడానికి మాకు కృప దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఎవరి జీవితంలో వారు నీ యొక్క వాక్యమును చదువుకొని ధ్యానించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఎంతో నీ యొక్క రాకడ ఎంతో దగ్గరగా ఉంటుండగా మేమంతా కూడా సిద్ధపడి ఉండినట్లుగా మాకు కృప దయచేయండి. మాలో అలసత్వం లేకుండా మేము నిర్లక్ష్యంగా ఉండకుండా మమ్మలను కాపాడండి తండ్రి. రక్షణ పొందిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు. అయితే ఎవరైతే రక్షణగా అంగీకరించలేదో, ఇంకా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఇంకా నిన్ను నీ యొక్క సిలువ విలువను తెలుసుకోలేక, నీ త్యాగమును తెలుసుకోలేక, అర్థం చేసుకోలేక, గ్రహించలేక ఉన్నారు, అలాంటి వారి హృదయాలను నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమయం చాలా కొద్దిగా ఉన్నది నాయన, మేమైతే ప్రార్థిస్తున్నాము. అలాంటి వారందరినీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాము, ఎత్తి పట్టుకుంటున్నాము. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి హృదయాలను మార్చండి, వారి హృదయాలలో మార్పును అనుగ్రహించండి. మా ప్రభానైనా మీరు అద్భుతములు చేయి దేవుడు తండ్రి. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించండి. వృద్ధులను దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను మరి నీ దయలోను మనుషుల దయంలోను వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాము. మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, యవ్వన బిడ్డలందరినీ కూడా దీవించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు చక్కగా చదువుకున్నట్లుగా సమయం ఎప్పుడు కూడా నేను వారు సాతానుకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా వాడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరైనా బిజినెస్లో లాస్ వచ్చిందని చాలా దిగులుగా దుఃఖంగా ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారి యొక్క పనిని పునరుద్ధరించమని వేడుకొంచున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి నాయన. ఎంతోమంది ఎన్నో సమస్యల కొరకు అడుగుతున్నారు. కొరతలు తీర్చమని ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించి తండ్రి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారిని జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కూడా కావాల్సిన స్వస్థతను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దయగలిగిన దేవుడు, ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో, ఐసీయూలలో ఉన్నవాళ్ళు, వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, వారందరినీ కూడా కనికరించండి, సహాయం చేసి నాయన ప్రభా వారికి అందరికీ నాయన మీ యొక్క మార్గం చూపించమని ప్రభా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించండి ప్రభా. వారు నీ కొరకు ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మీరు కృప చూపించమని బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, ఇంకా అనేకులను ప్రభా మరి దీవించి వారిని అందరినీ కూడా క్షేమంగా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. వారు ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా అప్రమత్తత ఉండినట్లుగా కూడా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి నాయన, మరి ఈ రాత్రి మీరు మాకు తోడైండమని నీ యొక్క ప్రశాంతమైన కాపుదలలో శాంతికరమైనటువంటి రెక్కల నీడన మమ్మలను నిద్రింపజేయండి. ఎవరైతే నిద్ర పట్టక దుఃఖంలో బాధలో ఉన్నారో అలాంటి వారి దుఃఖాన్ని, బాధను తొలగించి ప్రభా వారి హృదయంలో ఎందుకు మరి నిద్ర పట్టని స్థితి ఉన్నదో వాళ్ళను కనికరించండి. వారికి ఉన్నటువంటి కష్టమంతా తొలగించండి. మా ప్రభా, ముఖ్యంగా నాయన మరి మీరు వారి హృదయంలో
శాంతిని నింపండి, సమాధానంని నింపండి. నెమ్మదితో నిద్రించినట్లుగా నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కష్టాలలో ఉన్న వాళ్ళను, దుఃఖంలో ఉన్న వాళ్ళను, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, నీ అందు భయభక్తులతో ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి సహాయం చేయండి. అన్యాయాలకు గురైన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులను, చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి, సేవకులను దీవించండి. వారందరూ కూడా ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో మీ సేవను చేస్తున్నారు. వారందరినీ దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మందిరంలో నిర్మించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారి యొక్క మందిర నిర్మాణం అంతా కూడా చక్కగా జరిగించమని, ఆర్థికంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము. ఎక్కడ కూడా ఆగిపోకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాము. రేపటి దినము పునరుత్థాన దినమై ఉంటుండగా నాయన, మేము తప్పక నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను, సామూహికంగా అందరితో కలిసి ఆరాధించే ఆ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, సిద్ధపడడానికి మా హృదయాలను ప్రేరేపించండి. మా తండ్రి, మరి చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. రాత్రి ఎంతైనా నీ కాపుదలలో మమ్మలను దీవించి కాపాడండి. మాపై నీ రక్తపు కంచె అయింది ప్రభానైనా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఏ తెగులు మా గుడారం సమీపించదు. మరి మీరు మాకు తోడైన దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు. నీకు వందనములు. మరి రాత్రి అంతా మంచి నిద్ర, రెస్ట్ మాకు అనుగ్రహించి ఇదే కాలంన త్వరగా లేచి ప్రభా నిన్ను స్తుతించి ఆ తర్వాత మరి మేము తప్పక నీ సన్నిధిలో చేరి మందిరంలోకి వెళ్ళి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్.